దాశరథి శత జయంతి సంవత్సరం. ఈ మొత్తం ప్రాంగణానికి శత జయంతి సందర్భంగా దాశరథి ప్రాంగణంగా మనం పేరు పెట్టుకున్నాం. ఇవాళ ఆయనను స్మరిస్తూ హైదరాబాద్ బుక్ ఫేర్ దాశరథి గురించిన ఒక కళారూపాన్ని ఇక్కడ ప్రదర్శించబడుతున్నది. త్రైలోక్య ఆర్ట్ అసోసియేషన్ పక్షాన ఇందిరా పరాశరం గారి బృందం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ బ్యాలే రచన ప్రసిద్ధ కవి పూర్వ తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులైన నందిని సిద్ధారెడ్డి గారి రచన అది. దానిని ఇప్పటికీ 100 ప్రదర్శనలు ఇచ్చారు ఇందిరా పరాశరం గారు. వారిని దాశరథి స్మరణలో దాశరథి జీవితాన్ని మన కళ్ళకు ముందు ఉంచేటట్లుగా ఈ ప్రదర్శన ఇస్తారు. ఇప్పటికీ 100 సభల్లో ఈ ప్రదర్శన జరిగింది. ఆ ప్రదర్శనకి ఇందిరా పరాశరం గారిని ఆహ్వానిస్తూ, అమ్మ వేదిక వచ్చేయండి, మిమ్మల్ని ఒకసారి పరిచయం చేస్తాను అందరికీ. వీరు ఇందిరా పరాశరం గారు. ఈ దాశరథి అందరి చప్పట్ల మధ్యన ఆవిడకి ఆహ్వానం పలుకుదాం. ఇప్పుడు ఈ ప్రదర్శనని తిలకించండి. థ్యాంక్ యూ యాకూబ్ గారు. వెంటనే మొదలవుతుంది. సామాజిక సందర్భాలకు దర్పణం. తను అంతా కవిత్వమైన కవి, తపనంతా మనిషైన కవి, కదిలొచ్చిన కాలానికి ఎదిగొచ్చిన కవి దాశరథి. సందర్భం మలిచిన కవి, సమరం గెలిచిన కవి, క్షోభపడుతున్న ప్రజల ఘోషకు గొంతు విచ్చి ఘోషించిన చైతన్య శరథి దాశరథి. అక్షరానికి ఉద్యమం నేర్పిన కవి, ఉద్యమానికి కవిత్వమూదిన కవి, కార్త్యకు కవిత్వం చెక్కిన కవి, ధరకు సురాలయానికి దారును వేసిన మహాకవి దాశరథి. దాశరథి పూర్తి పేరు దాశరథి కృష్ణమాచార్య. వరంగల్ జిల్లా చినగూడూరులో వెంకటాచార్య వెంకటమ్మ దంపతులకు 1925 జూలై 22న జన్మించాడు. ఇంట్లో సంస్కృతం, పాఠశాలలో ఉర్దూ, రెండింటి నడుమ నలిగిన తెలుగు ఆయన ప్రాణం. 3 భాషల పాండిత్యం ముందుకు నడిపింది. ఆంగ్లం కలిసి వచ్చింది. ఆత్మ నిండా ఆర్ద్రత, అక్షరం నిండా తీవ్రత. దాశరథిది బహు ఉద్రేక ప్రకృతి. ఎంత దూరం ప్రయాణం భూగోళం అగ్గిపెట్టెదను. హేమంత కామోగంధర్వ వివాహమాడెదను. యోమన్యుష్ణగోళముపై రాగాదాసన వారుణ సజలధారం చల్లి చల్లాచెదన్.
అది నిజాం ఏలుబడి. ప్రజల మీద పన్నుల ఒత్తిడి, ఒక దిక్కు పంట దోపిడి, మరొక దిక్కు వెట్టి చాకిరి, గడీల జులుం, దొరల దౌర్జన్యాలు, క్రూర హింసలు, గృహదహనాలు, మానభంగాలు, రైతు బతుకు నరకం అన్నీ చూసి దాశరథి కల్లోలమైంది, ఉద్రేకం బద్దలైంది, అగ్నిధార ప్రజ్వరిల్లింది. ప్రాణములొడ్డి ఘోర గగనాటములం పడగొట్టి మంచి మాగాణములం సుజించి, ప్రాణములొడ్డి ఘోర గగనాటములం పడగొట్టి మంచి మాగాణములం సుజించి, ఎముకలు సిజేసి పొలాలు దున్ని నవాబులకు సన్నము నింపిన రైతులే, తెలంగాణము రైతులే. కలుసి చేసి పొలాలు దున్ని మోషాణములన్న బాబులకు స్వర్ణము నింపిన రైతులే, తెలంగాణము రైతులే. ముసలినక్కకు రాచరికం ఉదక్కునే, ముసలినక్కకు రాచరికం ఉదక్కునే. ఓ నిజాము పిశాచమా, కానరాడు నిన్ను వాలిన రాజుమా కిన్నడేని, తీగలను తెంపి అగ్నిలా దింపినావు నా తెలంగాణ, కోటి రత్నాల వీణ నా తెలంగాణ, కోటి రత్నాల వీణ. కోటి రత్నాల వీణ. దాశరథి పాడింది పద్యమే, అది పాశుపతాస్త్రం. దొరల వెన్నుపూసల్లో వణుకు, నిజాం నవాబుకు బెదురు. ఖమ్మం ఆంధ్ర మహాసభలో దాశరథి గర్జించాడు,
కార్యకర్తల కథన భేరి మోగింది. పిట్ట కొంచెం కూత ఘనం, కొట్టివాడే కావచ్చు. దాశరథి గట్టి గొంతు సంచలనం. నష్టాలకు ఖైదులకు కాల్పులకు సహనంతో శాంతంతో బలి పశువై తలవాల్చిన నష్టాలకు ఖైదులకు కాల్పులకు సహనంతో శాంతంతో బలి పశువై తలవాల్చిన దీన పరాధీన జాతి శ్రమిక జాతి పరాధీన జాతి శ్రమిక జాతి దెబ్బతిన్న బొబ్బులి వలె మేల్కొన్నది దెబ్బతిన్న బొబ్బులి వలె మేల్కొన్నది ప్రజల పక్షాన పాడినందుకు ఆ కవిని మానుకోట జైలులో పెట్టారు. తనలాంటి మరికొందరు ఖైదీలు. జైలులో కవి గొంతు ఖంగుమన్నది. ఆశపడు జైలు ఎన్ని ప్రజల రాజ్యములున్నవో ఎని అరసినాను. నిరుపేదవాది నెత్తురు చుక్కలో ఎన్ని విప్లవాలో ఎని వెదకినాను. ఆయాసపడు జైలులో ఎన్ని ప్రజల రాజ్యములున్నవో ఎని అరసినాను. నిరుపేదవాది నెత్తురు చుక్కలో ఎన్ని విప్లవాలో ఎని వెదకినాను. జైలు పోలీసుల కన్నుగప్పి తప్పించుకున్నాడు. ఎత్తు తక్కువ గనుక పశువుల మంద మధ్యన పడి ప్రమాదం దాటాడు. పరుగెత్తి ప్రకృతి ఒడిలో తలదాచుకున్నాడు. దాశరథి పడతి సౌందర్యానికి మొలక నవ్వులకు ముగ్ధుడైనాడు. దాశరథికి సమరము ఇష్టం, సౌందర్యము ఇష్టమే. అంగారం, శృంగారం ఆయన అభిమానాలు. పద్యము, పాట తన అభిమాన్యాలు. మోహన బింబము నీ నగుమునుగోలునటే కొలనిలోని నవకమల దళమును నీ నయనముల బాలునటే. ఎచట చూచిన ఎచట వేచిన నీ రూపమదే కనిపించినదే.
నవ్వులతోడ మురిపించబోకే తల నిండ పూదండ రాల్చిన రాణి మొలక నవ్వులతోడ మురిపించబోకే పూలవానలు కురియు మొయిల్వా మొగలి రేకులలో నీ సొగసువో పూలవానలు కురియు మొయిల్వా మొగలి రేకులలో నీ సొగసువో నారాణి తల నిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వులతోడ మురిపించబోకే నీ మాట బాటలో నిండే మందారాలు నీ పాట తోటలో నిగిడే శృంగారం నీ మాట బాటలో నిండే మందారాలు నీ పాట తోటలో నిగిడే శృంగారాలు నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు నీ నీల వేణిలో నిలిచే ఆకాశాలు తల నిండ పూదండ రాల్చిన రాణి మొలక నవ్వులతోడ మురిపించబోకే మొలక నవ్వులతోడ మురిపించబోకే అడవి తప్పితే ఆలయం దాశరథిని అక్కున చేర్చుకున్నది ఆశ్రయమిచ్చింది అడుగడుగున ఆ శిల్పాలు తన ఆరాధన దైవం గురించి కాదు శిల్పి గురించి పులి నొక్కులలో నిలిచిన జీవము అందము కవితానందము నింగని కొండలన్నీ రమణీపు చపాళికలై కపోల మోహన ఫలకములై భృకుటులై కుటిలాలక జాలమై సురాంగనలై రూపుదిద్దుకొనగా పులితో అమృతము జల్లి జీవనములు పాసిపోయెదవు బ్రహ్మవు శిల్పి కులావతం సమా శిల్పి కులావతం సమా ఆ రోజు ఆంధ్ర సారస్వత పరిషత్తు కవి సమ్మేళనం సువిశాలమైన చలువ పందిళ్లు వేశారు. ప్రజల తిరుగుబాటు ప్రభంజనమవుతున్నది. కవుల కళాలు, గాయకుల గళాలు గర్జించనున్నవి. నిజాంకు కంటగింపు,
దొరల గుండెల్లో మంట, రజాకార్ల రాక్షసత్వం. రాత్రికి రాత్రి తాటాకు పందిళ్ళు తగులబెట్టారు. తెల్లారి వచ్చిన కవులకు బూడిద కుప్పలు పొగలు దర్శనమిచ్చాయి. ఇంకెక్కడికి విత్వం? సభికుల నిరాశల మధ్య నుంచి స్వరం సవరించాడు కాళోజీ. కాలిన హృదయంతో కాలిన కుప్పల మధ్య కంఠమెత్తాడు దాశరథి. అదే అదే యుద్ధ కవిత. ఇదే మాట పదే పదే అనేస్తాను. 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 అడుగడుగున ఎడదనెత్రు గడగడమని తాగినావు. పడతుల మానాలు దోచి గుడగుడమని హుక్క తాగి గడియక గుర్తుండినావు. మడిగట్టుక నిలచినావు. భగాతోరు బటాతోరు రజాకారు పోషకుడవు. గుళ్ళు అగ్గి పెట్టి ఇళ్ళన్నీ కొల్లగొట్టి తల్లి పిల్ల కడుపు గొట్టి నెట్టిన దుర్మార్గమంత నీ బాధ్యత, నీ బాధ్యత, నీ బాధ్యత, నీ బాధ్యత. వద్దంటే గద్దె ఎక్కి పెద్దరికం చేస్తావా? కిరీటాలు నేల కొరిగి ధరాధికులు నశిస్తుంటే పరాయణం నవాబా పరాక్రమం రూపేవా. దిగిపొమ్మని జగత్తంత నగారాలు గడుతున్నది. దిగిపొమ్మని జగత్తంత నగారాలు గడుతున్నది. తెగిపోవోయ్ 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 తెగిపోవోయ్. ఇదే మాట పదే పదే అనేస్తాను. ఇదే మాట పదే పదే అనేస్తాను. అన్నం తింటున్న దాశరథిని మళ్ళా అరెస్టు చేశారు. పోలీసు వలయంతో జైలుకు తరలించారు. ఈసారి ఇందూరు జైలు, కఠిన కారాగారం. అక్కడ దాశరథికి ఆహ్వానం పలికింది ఆళ్వారు స్వామి. నేరస్తుల చారల డ్రస్సులో ఆళ్వారు స్వామి. దాశరథి కదిలిపోయాడు. గోడకు బొగ్గు ముక్కతో పద్యం రాశాడు. విషము గుప్పించినాడు, నొప్పించినాడు మా నిజాం రాజు జన్మ జన్మాల బూజు. ఆళ్వారు స్వామి దాశరథి ఇద్దరూ దెబ్బలు తిన్నారు, అభిమానించుకున్నారు, ఆత్మీయతలు పంచుకున్నారు. దాశరథి పద్యాలు ఆళ్వారు స్వామి గోడలు నింపేవాడు, అందరి గుండెలు నింపేవాడు. దాశరథి కవిత్వానికి వస్తువు ఇందూరు జైలే. ఒక కాలమున ఇద్దిదేవళము, వేరొకప్పుడు దుర్గంబు, నేడకట జైలైకానుపించెను. భవిష్యత్ కాలమందెట్టి రూపకముందాల్చునో ఈ బందీలే పాలింపగన్. ఇటమరాఠీ జోదు పటపట కొరికిన పంటలో గోల్కొండ గుండు నలిగే. మరాఠీ జోదు చిటిక వేయుటతోనే ఔరంగజేబు కంగారు పడెను. మరాఠీ జోదు కటి బిగించుటతోనే గగన భూమార్గాలు కట్టువడియే.
ఇక మరాఠీ జోదుగుటక మృంగుటతోనే తురక భూపతుల నెత్తురులు తరిగే ఇట మరాఠీలు స్వాతంత్ర్య పటహములను మ్రోసినారలు రాజ్యాలు చేసినారు ఇట స్వతంత్ర పతాకాలనెత్తినారు కత్తి మొనతో దురాత్ముల మొత్తినారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, తెలంగాణ విముక్తం కాలేదు. అంతటా అగ్నిజ్వాలలు లేచినాయి. నిజాం నవాబుకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు, రజాకార్లతో ఘర్షణలు. తెలంగాణ సాయుధ పోరాటం ఉప్పొంగింది. సామాన్య రైతు సాయుధ యోధుడు సమరం నడిపించాడు. దాశరథి జైలులో పద్యాలు అస్త్రాలవుతున్నాయి. భారత సైన్యాల ధాటికి, తెలంగాణ ప్రజా సమరం వేటుకు నైజాం తలవంచక తప్పలేదు. ప్రజాబలం గెలిచింది, అక్షరం గెలిచింది. దాశరథి విడుదలైనాడు. గెలిచినది గడ్డిపోచ ముక్కలైపోయి మన్ను కరచెను గొడ్డలి కన్నులోని వేడి అశ్రు గెలిచెను వాడి కత్తి ఓడిపోయెను ముస్సిపారాడిపోయే తెలుగు రాష్ట్రంలో సామాన్యుని వెతలు తీరలేదు. సామ్యవాదం చిగురించలేదు. సమాజాన్ని అర్థం చేసుకున్నాడు. రాజకీయ వ్యూహాలు మనసున పట్టినవి. చరిత్ర గమనాన్ని, పరిణామ క్రమాన్ని అవగతం చేసుకున్నాడు. ఉద్రేక ప్రకృతి అని ఆయనే చెప్పుకున్నాడు. ఉరికాడు, గాయపడ్డాడు. గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలను దాచుకున్నాడు. బడబానలాన్ని భద్రంగా దాచుకున్నాడు. దాశరథిది సముద్ర గర్భం. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. ఒక రాజును గెలిపించుటలో పొరిగిన నర కంఠాలెన్నో. శ్రమజీవుల పచ్చి నెత్తురులు త్రాగని ధనవంతులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. అన్నాతులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరమో. కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడు. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో. గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. ఆ నల్లని
నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరూ ఆ చల్లని సముద్ర గంధం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరూ ఆ చల్లని సముద్ర గంధం దాచిన బడబానలమెంతో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. దాశరథిది లౌక్యం ఎరుగని మనస్తత్వం, అచ్చమైన కవి హృదయం. ఏది చెలింపజేసిందో అది రచించాడు. మానవతా భావుకుడు, ప్రేమికుడు. పోరాటం నుండి కళ పుడుతుందని నమ్మాడు. జీవితమే పోరాటంగా నడిచాడు. సమాజాన్ని మేల్కొలిపిన చైతన్య కవిత్వం దాశరథి. పాటలు పాడితే తెలుగు బాబులు నిద్దుర మేలుకోగా, పోరాటము సేయగా కరకురాచరికమును కూలద్రోయగా, కోటి గళాల నొక్క కడగూర్చిది విప్లవ శంఖమొత్తితిన్ నాటికి నేటికి తెలుగు నాటికి వెచ్చదనములూదితిన్. తెలుగు నాటికి వెచ్చదనములూదితిన్. తెలంగాణ రత్నాల వీణ దాశరథి. ఏ అక్షరం మీటినా తెలంగాణ రాగమే. తెలంగాణే దాశరథి, దాశరథే తెలంగాణ అనిపించుకున్న చరితార్థుడు. చరిత్రకు చరిత్ర చెప్పిన పరమార్థుడు. కాకతీయుల కంచు కంట మ్రోగిన నాడు కనకురాజులకు తత్తరలు పుట్టే. వీరరుద్రమదేవి విక్రమించిన నాడు తెలుగు జెండాలు నర్తించె మింట. పాపయ్య నాయకుండే చూపిన నాడు పరరాజులకు గుండె పట్టుకొనియే. చాళుక్య పశ్చిమాశా పాలనమ్మున కళ్యాణ ఘంటలు గణగణమనే. నాడును నేడును తెలంగాణ మోడలేదు. శత్రువుల దొంగ దాడికి శ్రవణాభ్రమటుల గంభీర గర్జాట్టహాసమలరా. నా తెలంగాణ పోవుచున్నది ప్రధాన. నా తెలంగాణ పోవుచున్నది ప్రధాన. కవిత్వం అమృతం వంటిది. అది తాగిన వాళ్ళు ఎవ్వళ్ళూ చావలేదన్నాడు. వాల్మీకి ఉన్నాడు, కాళిదాసు ఉన్నాడు, గురజాడ బతికి ఉన్నాడు, శ్రీశ్రీ బతికి ఉంటాడు, దాశరథి సదా బతికే ఉంటాడు. పదంలో, పద్యంలో, ప్రజల్లో దాశరథి తెలుగై తెలంగాణై వెలుగుతుంటాడు.
హలో, మీరంతా చూశారు. దాశరథి చైతన్య శరథి అనే చక్కటి ప్రతిష్టాత్మకమైన నృత్య గేయ రూపకం. దీని రచన నందిని సిద్ధారెడ్డి, ఈ నృత్య గురువు ఇందిరా పరాశరం. పిల్లలందరినీ ఇందిరా పరాశరం గారు పరిచయం చేస్తారు. వేదిక మీదకి తెలంగాణ సాహిత్య అకాడమీ సంబంధించిన కార్యదర్శి గారు వేదికపైకి రావాలి. అట్లాగే బుక్ ఫేర్ అధ్యక్షులు యాకూబ్ గారు వేదికపైకి రావాలి. అట్లాగే బాలరెడ్డి గారు వేదికపైకి రావాలి. అట్లాగే మన హైదరాబాద్ బుక్ ఫేర్ కార్యవర్గం అంతా వేదికపైకి వచ్చి పిల్లల్ని ఆశీర్వదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉంది. ఇప్పుడు హైదరాబాద్ బుక్ ఫేర్కి నారాయణ రెడ్డి గారు, శ్రీనివాసరావు గారు, అందరూ కార్యవర్గం అంతా వేదిక మీదకి రావాలి. వాసు గారు, కార్యదర్శి గారు వాసు గారు, నారాయణ రెడ్డి గారు, శ్రీనివాసరావు గారు రండి. నారాయణ రెడ్డి గారు ఫోన్ పక్కన పెట్టి రండి ప్లీజ్. వాసు గారు ఎక్కడున్నా వేదిక దగ్గరికి రావాలి. దాశరథి గారి కుమార్తె ఈ వేదికపైకి రావాల్సిందిగా, ఇందిర గారు వేదికపైకి రావాల్సిందిగా మనవి. వారి అల్లుడు గౌరీశంకర్ గారు వారిని వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఇవాళ దాశరథి శత జయంతి సందర్భంగా ఈ ప్రాంగణానికి మొత్తానికి దాశరథి ప్రాంగణంగా పేరు పెట్టుకున్నాం. ఇవాళ దాశరథి సంబంధించినటువంటి ఒక కళారూపాన్ని మీ ముందు ప్రదర్శించారు. ఇప్పుడు ఇందిరా పరాశరం గారిని వారి కళాకారుల్ని పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. చైతన్య శరథి దాశరథి అని దాశరథి గారి జీవితంలో జరిగిన కొన్ని ఘట్టాలను తీసుకుని చైతన్య శరథి దాశరథి అని కూర్పు చేశారు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు. ఈ నృత్య రూపకానికి సంగీత దర్శకత్వం బిఎస్వి శాస్త్రి గారు, నృత్య దర్శకత్వం నేను ఇందిరా పరాశరం. ఇప్పుడు ఇందులోని పాత్రధారిని పరిచయం చేస్తాను. ముందుగా దాశరథి పాత్రలో నటించినటువంటి వారు శ్రీ రాజ్ కుమార్ గారు, జీ డ్రామా డైరెక్టర్ అండి రాజ్ కుమార్ గారు. ఇందులో సూత్రధారిగా నటించింది కుమారి సాహితీ భరద్వాజ్. ముస్లిం రాజుగా కుమారి షణ్ముఖ కావ్యశ్రీ ముస్లిం రాజు పాత్రలో. తర్వాత భావకురాలుగా గీతిక, చార్వి, కుమారి బొబ్బలి శివాని, దర్శిని, శ్రియా, చార్వి చెప్పండి. త్రైలోక్య పోలీస్ పాత్రలో నటించింది త్రైలోక్య, పూజ, భవాని ఖైదీ పాత్రలో భవాని, శిరీష, రిత్విక, తనిష్క భావకురాలుగా తనిష్క. చిన్న కళాకారులు అఖిల, బాల కళాకారుడు సుభాష్ చంద్రబోస్. ఇంత చక్కటి కార్యక్రమంలో మాకు అవకాశం ఇచ్చినందుకు గాను
మా త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము బుక్ ఫేర్ అసోసియేషన్ అందరికీ కూడా. ఈ కార్యక్రమాన్ని మేము అనుకున్నప్పుడు, రూపొందించుకుంటున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు మా కార్యవర్గం మేము తెలంగాణ సాహిత్య అకాడమీని వెళ్ళి కలిసినప్పుడు తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి గారు దీనికి వెంటనే స్పందించి, బాలాచారి గారికి స్పందించి దీనికి సంబంధించిన సహాయ సహకారాలు అందించారు. వారు మా కార్యవర్గ సభ్యులు బాలరెడ్డి గారు, మా వాసు గారు ఎక్కడ ఉన్నారు, పనుల ఒత్తుల్లో ఉన్నారు, ఆయన కూడా వేదికకు. వాసు గారు రండి. మా కార్యదర్శి గారు వాసు గారు, వీళ్ళందరూ కూడా పూనికతో, మా కార్యవర్గం పూనికతో ఇవాళ దాశరథికి సంబంధించినటువంటి కళారూపం ప్రదర్శితమైంది. దీనికి సహకరించినటువంటి వారు పెద్దక్క సుజావతి గారు, తర్వాత అన్న భూపతి వెంకటేశ్వర్లు గారు. వీరు దీన్ని ఈ కార్యక్రమం రూపొందించడానికి ప్రతి నిమిషము కష్టపడ్డారు, ఇక్కడికి వచ్చారు. వీరందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇప్పుడు బాలాచారి గారిని ఒక 2 మాటలు. సభకు నమస్కారం. 37వ బుక్ ఫెయిర్ అధ్యక్షులు కవి యాకూబ్ గారు, కార్యదర్శి వాసు గారు, వైస్ ప్రెసిడెంట్ బాలరెడ్డి గారు, ట్రెజరరు నారాయణ రెడ్డి గారు, ఇతర సభ్యులు, అదేవిధంగా ఈరోజు ఒక గొప్ప సందర్భం ఉంది. ఈ సంవత్సరము మనము దాశరథి గారి, మహాకవి దాశరథి గారి 100వ జయంతి సంవత్సరం. ఆ సందర్భంగా అనేక కార్యక్రమాలని తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దాశరథి గారి కుమార్తె గారు శ్రీమతి ఇందిర గారు, వారి అల్లుడు గౌరీశంకర్ గారు కూడా వచ్చారు మనతోటి. అన్ని కార్యక్రమాల్లో వాళ్ళు అసోసియేట్ అవుతున్నారు. మరి ఈ గొప్ప సందర్భంగా మనము దాశరథి గారి మీద ప్రత్యేకమైనటువంటి ఒక సంచికను తీసుకురావడము, వాళ్ళ సాహిత్యాన్ని అంతా కూడా ఇప్పటి తరానికి అందజేయడం కోసము యూనివర్సిటీలలో, డిగ్రీ కాలేజీలలో సాహితీవేత్తలతో ప్రసంగాలు ఏర్పాటు చేయడము. ఇప్పుడు కూడా ఇంకొక 5 నిమిషాల్లో కూడా ఆన్లైన్లో దాశరథి గారి రుద్రవీణ మీద సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారి ప్రసంగం ఉంది. సో ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ జూలై 22 వరకు దాశరథి గారి యొక్క సాహిత్యాన్ని, వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనము ప్రజలలోకి, సాహితీవేత్తల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. మరి ఈ సందర్భంగా మనకు ఈ 37వ బుక్ ఫెయిర్ సందర్భంగా ఈ దాశరథి గారి యొక్క బ్యాలేని మన తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు నందిని సిద్ధారెడ్డి గారు రచించారు. సో దాన్ని ఇక్కడ ప్రదర్శించడం అనేటువంటిది ఒక గొప్ప సందర్భము. ఎవరైతే దీన్ని చూశారో, దీన్ని మరి ఆనందించారో, ఇప్పుడు వారందరికీ కూడా, అదేవిధంగా రేపు కాబోయేటువంటి సాహితీవేత్తలందరికీ కూడా ఒక మంచి సందేశం అనేటువంటిది వెళ్తుంది. వారి సాహిత్యాన్ని మనం విరివిగా చదవాలి. అదేవిధంగా మరి మనం తెలంగాణ కోటి రత్నాల వీణ అనేటువంటి ఎటువంటి నినాదం అయితే ఇచ్చారో అటువంటి కోటి రత్నాల వీణని మనం నిర్మించుకునే దిశగా మరి వారు మనకు చాలా సాహిత్యాన్ని అందజేసిపోయారు. సో అటువంటి సాహిత్యాన్ని మనం అందరం ఆదరించాలి అని ఈ సందర్భంగా కోరుకుంటూ, వాసు గారు వారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది ఇప్పుడు ప్రదర్శన ఇచ్చిన వాళ్ళకి. దానికంటే ముందు ఈ బుక్ ఫెయిర్ కార్యదర్శి వాసు గారు. వేదిక మీద ఉన్న పెద్దలు, మా అధ్యక్షులు, అలాగే మా సహచర కమిటీ సభ్యులు బాలరెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, మిగతా మిత్రులు, అలాగే మన కార్యదర్శి బాలాచారి గారు, ఈ 100వ జయంతి సందర్భంగా మనకు ఫస్ట్ మేము ఈ బుక్ ఫేర్ 37వ బుక్ ఫేర్ ప్రారంభానికి ముందు వేరే పేరు పెట్టాలా ఈ వేదికకు ప్రాంగణానికి అనుకున్నప్పుడు, లేదు బాలాచారి గారు అయితే బలంగా చెప్పారు, మనం దాశరథి గారిని ఎట్టి పరిస్థితుల్లో పెట్టాలి, 100వ జయంతి సందర్భంగా మనం ఈ బుక్ ఫేర్ ప్రాంగణానికి పెట్టాలని చెప్పినప్పుడు ఏకోన్ముఖంగా ఆ సారు సూచించగానే ఇమ్మీడియట్గా అందరం కమిటీ సభ్యులు ఒప్పుకోవడం జరిగింది. అదే పేరుతో ఈరోజు ఈ ప్రాంగణం నడుస్తుంది.
ఈ బ్యాలే ఈరోజు చూశారు. చాలా అద్భుతంగా, నేనైతే సగం పార్ట్ వరకే చూశాను. చూసిన వరకు కూడా చాలా బాగా కళాకారులు బాగా వేశారు. ఆ కళానృత్యం మనకు కనువిందు చేసింది. ఇట్లాంటి ఉత్సవాలు కానీ లేకపోతే ఇట్లాంటి బుక్ ఫేర్లో మనం రకరకాలుగా చేసే కార్యక్రమాలకి ఇంకొక 8 రోజులు సమయం కూడా ఉంది. కాబట్టి ఇవన్నిటినీ ఇక్కడికి వచ్చే సందర్శకులు కానీ లేకపోతే అభిమానించే అభిమానులు కానీ తప్పకుండా ఆదరించాలి, రావాలి, వారిని ప్రోత్సహించాలని చెప్పేసి కోరుతున్నాను. వారికి ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఉంటుంది. యాకూబ్ గారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చేస్తున్న ఈ సన్మానము, ఈ రూపకం రాసింది కూడా హైదరాబాద్ బుక్ ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్య అకాడమీకి అవకాశం ఇచ్చారు. దాశరథి రూపకం రాసింది కూడా తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు నందిని సిద్ధారెడ్డి గారే. వారికి మీ చేతుల ద్వారా చప్పట్ల ద్వారా తెలియజేయాలి. దాశరథి గారు అనగానే ఒక విస్ఫోటనం, బాడీలో నరాలు నిజంగా విద్యుత్ ప్రవహిస్తుంది. దాశరథి గారి రూపకం చూసిన మనందరికీ అప్పుడే దాశరథి మళ్ళీ గుర్తొచ్చినట్టు అనిపించింది. ప్రాణములొడ్డి ఘోర గహనాటవులను బడగొట్టి మంచి మాగానములు సృజించి ఎముకలు నుసి చేసి పొలాల దున్ని భాషానములను నవాబుకు స్వర్ణం నింపిన రైతుదే తెలంగాణము రైతుదే, ముసలి నక్కకు రాచరికము దక్కునే అంటాడు. తను ప్రజల కోసమే బతికాడు, ప్రజల కోసమే రాశాడు, ప్రజల కోసమే సమరం చేశాడు, ప్రజల కోసమే తన సాహిత్యాన్ని సృష్టించాడు. అలా శిఖరంగా నిజాం నిరంకుశత్వానికి శిఖరంగా ఎదురెళ్ళి నికరంగా ప్రశ్నించిన పెన్ను గన్ను దాశరథిది. ఆ గన్నుతోనే రాసి 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 పొత్తములు మాసి కలములో సిరా ఇంకి రక్తము పోసి 6 అక్షరాల పద్యాలు కూర్చి ఆకలికి మాడిపోయేదను మీ కొరకై అంటూ తెలంగాణకు వెలుగయ్యాడు. దిక్కులేని పేద వాళ్ళ డొక్కల్లో పిక్కటిల్లి ఆకలి మంటలకు ఆహారమయ్యాడు. అతనే సకల విద్యల సమాహార విజ్ఞాన కని, మూగబోయిన తెలంగాణ మూలిగిన తొలినాటి ధ్వని అంటారు అందరూ అతన్ని దాశరథి అని. ఆ దాశరథి పేరు మీద చేస్తున్న ఈ రూపకానికి అభినందిస్తూ ఇందిరా పరశురామ్ గారిని చాలా స్వాగతిస్తూ వీరందరికీ తెలంగాణ సాహిత్య అకాడమీ తరఫున వీరికి సన్మానం చేస్తున్నందుకు గర్వంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని రూపొందించిన ఇందిరా పరశురామ్ గారికి, ఈ అవకాశం ఇచ్చిన బుక్ ఫేర్ సొసైటీకి, ఈ కార్యక్రమంలో ఇలా పాలు పంచుకోవడానికి మాకు ముందు స్ఫూర్తిగా నిలిచినటువంటి సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి గారు కూడా మీ చేతుల ద్వారా ఒక్కసారి చప్పట్ల ద్వారా అభినందన తెలియవలసిందిగా కోరుకుంటున్నాం. తొందరగా ఫోటో తీస్తే వేరే కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నారు. గ్రూప్ ఫోటో కోసం ఒక్క నిమిషం నిలబడండి అందరూ. ఇందిరా మేడం తొందరగా రుద్రరాజు ప్రవీణ్ కుమార్, పేర్ల రాము ఎక్కడున్నా వేదిక దగ్గర రావాలి. దీని తర్వాత 1 గంట పాటు ప్రొఫెసర్ విజయ్ కుమార్ గారి మోడరేటర్గా డిజిటల్ సందర్భంలో పుస్తకాల పాత్ర ఎట్లా ఉంది ఒక డిస్కషన్ ఉంటుంది. ఆ తర్వాత నాకు మెచ్చిన పుస్తకము మీద ఒక డిస్కషన్ ఉంటుంది. మీరందరూ పాల్గొనాల్సి కోరుతున్నాం. ఆలోచన దగ్గర